నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ M&N ఐడియాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎగ్ ఆమ్లెట్ పులుసు అనమాట. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిద్దో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. సో ఎగ్ ఆమ్లెట్ పులుసు అనేది మనం పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ మేము ఒక 5-6 ఉల్లిపాయలు తీసుకున్నామండి. చిన్నవి అయితే 6 లేదంటే 5 ఉల్లిపాయలు, 2 టమాటా, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, కొత్తిమీర ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది అనమాట. కొత్తిమీర కూడా యాడ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ముందుగా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం కూడా మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ అనేది పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వస్తుందన్నమాట. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ హీట్ ఎక్కాక ఇట్లా ఎగ్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ మేమైతే 4 ఎగ్స్ తీసుకున్నామండి. ఇట్లా 4 ఎగ్స్ని కూడా ఇలా 4 ఆమ్లెట్స్గా వేసేసుకోవాలి. జస్ట్ మీరు ఎగ్ని అలా పగలకొట్టి వేయడమేనండి. అసలు ఎక్కడ కూడా మీరు అసలు షేక్ చేయడం కానీ స్పూన్తో అలా చేయకూడదు. చూపించాం కదా, ఇప్పుడు మేము ఏ ప్రాసెస్ అయితే చూపించామో అలాగే చేయండి. ఇంకొకసారి చూపిస్తాము. చూసారు కదా, ఇలా పగలకొట్టేసుకోవడమే డైరెక్ట్గా. ఉప్పు, కారం ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం అక్కడ కర్రీ చేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ ఆమ్లెట్ అనేది. ఇట్లా 4 ఆమ్లెట్స్ వేసుకున్నాము. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాము పెద్దది. అందులో ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో అదంతా కూడాను ఆయిల్ ఇప్పుడు వేసేసుకున్నాం. ప్యాన్లో వేసుకొని బాగా గరిటెతో తిప్పేసుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనకి గరిటెతో బాగా నీట్గా తిప్పేసుకోవాలి. మనం ఇదంతా పేస్ట్గా చేసుకున్నాం కదండి, మన గ్రేవీ కూడా భలే చిక్కగా చాలా బాగా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ. కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సాల్ట్ వచ్చేసరికి రుచికి సరిపడా తీసుకున్నాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాము. మొత్తం కూడా ఇట్లా గరిటెతో బాగా కలితిప్పేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాము. మనకి పచ్చివాసన పోయే వరకు కూడా అట్లా నూనెలో మగ్గ పెట్టుకున్నాము ఆ గ్రేవీని. తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం వల్ల. తర్వాత ఇలా చింతపండు పులుసు పోసేసుకున్నాము. ఇక్కడ చింతపండు వచ్చేసరికి మేము చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండే తీసుకున్నామండి. దాన్ని ఇలా జ్యూస్గా చేసేసుకొని ఆ చింతపండు పులుసు పోసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకున్నాం ఒక 1/2 గంట పాటు. తర్వాత ఈ ఆమ్లెట్లు వేసేసుకోవాలి. చూసారు కదా, జాగ్రత్తగా వేసుకోవాలండి, లేదంటే అవి తునిగిపోతాయి అన్నమాట. అలా ఒక 5 మినిట్స్ అట్లా ఉడికాక మళ్ళీ వాటిల్ని చిన్నగా మనం ఇట్లా తిప్పుకోవాలి. రెండో పక్క కూడా బాగా ఆ గ్రేవీ అంతా పట్టాలి కదండి. చాలా ఎమ్మీగా ఉంటుందండి కర్రీ అయితే. కంపల్సరీ ట్రై చేయండి. ఎగ్ పులుసు చేసుకునే వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా బాగా నచ్చుతుంది. సో కంపల్సరీ ట్రై చేయండి. అలా 5 మినిట్స్, ఇంకో 5 మినిట్స్ అట్లా ఉంచేసుకున్నాము. తర్వాత కొంచెం కూర అలా దగ్గర పడ్డాక ఇంకా ఆపేసుకోవడమేనండి. కరెక్ట్గా మనం ఎగ్ పులుసుకి ఎలా అయితే పులుసు ఉంచుకుంటామో అలాగే అనమాట. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట గ్రేవీ అనేది. ఇలా ఉంచుకుంటే మనకు అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎమ్మీగా ఉండే ఈ ఎగ్ ఆమ్లెట్ పులుసు అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను.
సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ బాయ్.